వినాలే అటు ఇటు ఇవన్నీ చెప్పిన నా మాట నువ్వెప్పుడు వినలేదో కానీ నువ్వు ఒక్కదాన్ని మాత్రం పూజలకు పోనా దాసలో తీసుకొని పోయా దాసులు నియంబడి దయ్యాలద్దు వాళ్ళద్దు ఎవరద్దు నేను నియంబడతానే నమ్మ నిన్ను ఎందుకంటే భార్య భర్తల పూజలు కడితేనే మంచిది అంటారు. ఎందుకు నమ్మనంటే నువ్వు దొంగ పూజ చేస్తానో మంచి పూజ చేస్తానో నాకు తెలియదు. అట్లా పోతాను ఇట్లా వస్తానో మరి అందుకొరకు ఇద్దరు హాల్మోగలం పోయి పూజ కడదాం. ఇక మన ఇద్దరు హాల్మోగలం నేను కాకపోతే ఇంకో ఇష్టపోతా లేదండి. నువ్వు వస్తానని ఇంకే నాకు ఇంకెందుకు అంతే. పనులు కొడుకుడు ఎక్కువ ఫైటింగ్ అంటే ఇట్లా తాప తాపకు ఊకు మొక్క మీద రక్తం చల్లుకున్నట్టు మూడన్నట్టు ఉంటే పిల్లలు అవుతారా? మూలు ఎంత సంబరంగా ఉండాలి. ఎట్లుండాలి ఆడ చూస్తున్నా ఆయన ముఖం చూడడు మనిషి ముఖం అసలు అదే నా దగ్గర మనిషి ఉంటే ఏమో లాభం. మంచి సిలికలు సిలికెట్లుంటది గోరెంక ఎట్లుంటది? సిలిక మంచిగా ఎర్ర ఉంటుంది, గోరెంక నల్ల ఉంటుంది. ఆగో ఇవ్వాలంటే రోజు లోపల నా రాజ్యం దేశము మంత్రి మల్లయ్య చేతులు అప్ప చెప్పి మన ఇద్దరాల మొగలం పూజ అగో ఈ గడియ లోపల కచ్చిరికాడికి వెళ్ళిపోయి రాజ్యం దేశం నాదా సుంకరి మల్లయ్య చేతులు పెట్టి వేగిరంగా వెళ్ళి వస్తే స్నానం వేసి తయారై ఉంటానాదా అని ఆ గడియలో పలానా సుంకరి మల్లయ్యకు రాజ్యం దేశం అప్ప చెప్తారా అని నాదా నువ్వు కచ్చిరికాడి పోతున్నావు గాని ఎడుగురు దాసలకు నేను ఇల్లప్ప చెప్పుదా అని ఆ కన్న తల్లి చూసిన భవనాల లోపల తయారై స్నానం చేసి రాజు కింద మంత్రులు ఉంటారు, దొరసాని కింద దాసికాంతలు ఉంటారట. ఏడంత్రాల మాలు ఇల్లు అప్ప చెప్పి పూజలు కట్టబోతానని ఏడుగురు దాసల్లో విడిసి ఇల్లు మేడలు అప్ప చెప్పిపోతానా అని అమ్మా దాసి పడువాడు 25 వరకు దాకా అటే పోయేస్తాను. అటేటే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాదు ఏంది? గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఏం పాడైంది? మొన్ననే అందరిని తీసేసి అందరిని తీసేసినా కానీ ఊర్లో పెద్ద మనుషుల పెత్తనం పోతుందా? గాల పెద్ద మనుషులతో నీకేం పనే? అబ్బో గాలతోనే పెద్ద రొల్లు వచ్చింది నాకు. ఏం రొల్లు అయింది? ఏం రొల్లు అయింది అంటే నిన్నగాక మొన్న ఏం వారం? నిన్నేం వారం? సోమవారం. నిన్నేం వారం? బుధవారం. నిన్నేవారం? బుధవారం. బుధవారం.
అంతకుముందు మంగళవారం. అంతకుముందు సోమవారం. సోమవారం నాడు నేను నాయన మనిషినవా నాయనంటే నేనైనా నాయనే నేను నాయన కాదు మరి ఎవరు నాయనే నాయన మనిషిని అంటే నేను యములాడ రాజన్నకు లింగధారణమైన మనిషినవా నీకు జనకృషి పెట్టారు అన్నట్టు. జనకి పెట్టిన అన్నట్టు ఆ. ఇక నేను ఒక్క పొద్దు కదా ఆ. సోమవారం ఏంటి ఆ ప్రశ్న ఏంటి? సోమవారం ఒక్క పొద్దు కదా అది మెల్లగా మాట్లాడుతున్నావు బాగా. సోమవారం దానికి చికెన్ మీద వచ్చిందావా ఒక్క పొద్దు కదా ఆ. పొద్దుగా వేసిన వాకిలి ఉడిసి అలుపు తల్లి ఆ. స్నానం చేసి దేవుని ఇల్లు కడుగుదామని పంపొచ్చే వరకు కరెంటు పోయిందవ్వ 9 అయింది 10 అయింది 11 అయింది పత్తకత్తలేదు కరెంటు ఏం చేయాలి భగవంత డబ్బలు నేను పత్తి కలుస్తున్నందుకు అందరితో ఒకపోతే పని దొంగ రంజబొడ్డి ఒక్క పొద్దు అంటది ఇంటికానే వస్తుంది దానికి ఒక పని చేత కాదు మన చేత కాదు అని మందందరితో ఎల్లబెడతారు ఎట్లేడు అన్నది బిందె పట్టుకొని బిర్ర 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 ఊళ్ళో ఉన్న బోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకొస్తానికి పోయినావా నీళ్లు కొట్టుకొని వస్తానని పోతే మా ఇంటి పక్క పొంట్లేదా భాగ్యలక్ష్మి ఏరుగా పోతా అని లోట పట్టుకొని బోరింగ్ కాడికి భాగ్యలక్ష్మి నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది నేను వెళ్ళిపోవాలి నీ బిందెను పక్కకు దొబ్బు అంటాను ఆగే నీ ముఖం పాడుగా నువ్వు స్నానం చేయలే బోనం చేయలే నువ్వు ముట్టుకుంటే నేను ముట్టుడైతే నా బిందె ముట్టుడైతుంది ఆగే 5 నిమిషాలు నేను అవతల పడతాను నేను అన్నా ఆగన్నా ఆగద్దా ఆగడే లోటం తీసింది బిందెల ముచ్చుకున్నది తిరుగుతుందవ్వ ఉరిక వరకు నాకు బగ్గ కోపం వచ్చింది వెనక గడ కూసామని చెప్పు కంకర్రావు తీసిన బిర్ర బిర్ర ఉరికేదని ఈ బ్లోక్ పెట్టి పెట్టినా ఈ బ్లోక్ పెట్టు పెట్టే వరకు లోటను బలకెత్తేసింది బట్టలనే వేయిందే అవ్వ ఒంటికి వేయింది రెంటికి వేయింది మరి బట్టలు వేయడానికి చెప్పి చక్కగా ఇంటికి వచ్చి తానం చేయాలన్నా చేద్దాం లేదు ఆ చీరని ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వేయింది ఆఫీస్ కాడికి పోయి సర్పంచ్ కి ఎంపీటీస్ కి వార్డు మెంబర్లకు ఊళ్ళున్నోళ్ళకి అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక అన్నాడు పంచాయతీ వాయిదేసి ఆ పంచాయతీ చేస్తే ఇప్పుడే దాని ఫారెస్టర్ చీరకు 15,000 రూపాయలు దండ కట్టన్న దొరసారి మంచిగా చేసి రాళ్ళు నీకు చల్లబడ్డాయిరా నాకెందుకు సలవాడుతాయి మరి మంచిగా ఎందుకంటున్నావు దానికి పిడతో పండుగ కొడతారే నువ్వన్న చెప్పద్దా మరి వచ్చి ఆయన పరువు నష్టం కేసు అయిద్దని 15,000 రూపాయలు ఒక దండ కట్టేస్తాను అన్నాడు. అవును దాసి ఈ గడియ లోపల కోటి దేవుళ్ళ పూజలు చేసి భార్య భర్తను పూజల కడి వెళ్ళిపోతున్నాము 7 మాలు పైన మేము పోయేస్తాం. అయ్యో మీరు పోతారా మీ అమ్మ నేను కూడా అత్తి కదావా నీకెందుకే నీకెందుకంటే నాకు కూడా పిల్లగాళ్ళకి అందామని అమ్మా నువ్వేమో మెల్లగా తిరిగిస్తానేమే నీకు పిల్లలైతే నీకు పెళ్లి లేదు పేరంటం లేదు మొగలు లేడు మొదలు లేడు ఎవ్వరు లేడు డబ్బున కొడుకన్న బిడ్డన పుట్టినట్టే అది ఉంటే ఈ మహిళారం కాడ ఎవరిల్లు ఉంచుకుంటారు మీద బదనం పెడతావే మొగడు ఉన్నాక కనుడు సుతారమా మొగలు లేక ముందు పిల్లగాళ్ళగా అంటే తెల్లాడేమంగానే ఈ టీవీ వాడతాడు మా టీవీ వాడతాడు జమీన్ వాడతాడు టీవీ లైన్ వాడతాడు అందరు వచ్చి ఇన్ని మౌతులు తెచ్చి నా ముంగడ పెట్టి ఇట్లయింది సంతానం అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కొట్టి రోడ్ల పొంట్ల కట్టి తెల్లారులేస్తేనే పెద్ద పెద్ద అక్షరాలతోటి నా పేరు పేపర్ కట్టవమ్మా ఓ దొంగ ముండ గట్ల పేపర్ కట్టది చెడ్డ పేరు అంటారు కాదే నా గోషిల్ది షెడ్డలో మంచిదో పేపర్ కచ్చిందిగా పేరంటావా ఎవల పిచ్చి వాళ్ళ ఆనందం అంటారమ్మా చెప్పండి లేకపోతే షడక చూడను అన్నారు బిడ్డలార ఇల్లు పైన తయారైంది ఆగు నా భర్త కచ్చిరికాడికని వెళ్ళిపోయింది ఎప్పుడు వస్తాడా అని భర్త రాకడ కొరకు చూస్తున్నది ఆ కన్న తల్లి నడుగుండె కత్తిరికాడ సుంకరి మల్లయ్యకు రాజ్యం దేశం ఒప్పయపస్తానని కత్తిరి వేడిగస్తున్నాడు యువరాజు నేడు అయ్యో వెనక పోయేటట్లు కొడకరాల కన్న కొడక కోమారా నువ్వు
అట్లనే అతను సుందరి కులంలో ప్రభుత్వ వాణి నేను ఏలుగు ఏలుగు వందరు లేదా తండ్రి నాది ఏ కులమయ్యా నీది ఏ కులము కూర్చుండు కొడుక నాకు సింహాసనం ఇస్తున్నావు తండ్రి నేనెంత కూర్చుంటారే మీకు ఇద్దరు దొంగలయ్యా రాజవర్యో ఇద్దరు దొంగలయ్యా రాజవర్యో తమ్ముడు నీకు లేరా రాజవర్యో ఇద్దరు తమ్ముడు నీకుండగా నేను రాజ్యం వెళ్తే వాళ్ళేమనుకుంటారు నాయన్నా నీ తమ్ములకు రాజ్యం అప్పయ్యకు నీ తమ్ములకు దేశం అప్పయ్యప్పయ్యా నీ తమ్ములకు నేను రాజ కలిసి కూర్చుంటే రాజ్యం వేరే సంగతి తెలిసినట్టే ఉంటే వాళ్ళు నన్ను బతకనియరు నన్ను కరకాల గొంతులయ్యా రాజవర్యో గొంతు నన్ను గొంతులయ్యా రాజవర్యో నా తోడ ఉట్టే తమ్ముడు అడపాలరాలు ధనపాలరాలు వాళ్ళు తాగు ఓతోళ్ళు తిరుగు ఓతోళ్ళు నేను వెళ్ళిపోయాక మా అన్న కూర్చుండే కత్తిరిని ఎట్లా కూర్చున్నామని కత్తిరికి నిన్ను కింద వాళ్ళ గుంజి కలకల కలకల గొంతులు మల్లయ్య నా తమ్ముడు తాగుపోతుండ్రా వాళ్ళు తిరుగుపోతుండ్రా 12 ఏళ్ల వయసు వాళ్ళు ఉడుకున్న అర్థం మీద ఉన్నారు వాళ్ళకు రాజ్యమైన అనుభవం ఉన్నదా లేదు నేనెట్లా పరిపాలన చేస్తున్నావు నువ్వు అట్లా పరిపాలన చేయాలి లేదయ్యా ఈ సంగతి వాళ్ళకి తెలిసినట్టే ఉంటే తాగుబోతోళ్ళు తిరుగుబోతోళ్ళు లంగలు దొంగలు బాడుకావుగాళ్ళు బద్మాషి వాళ్ళు నన్ను బతకనియరు తండ్రి వద్దయ్యా అయితే ఈ రోజుల్లో లంగలకే భయపడాలి అవును మంచోళ్ళకి భయపడలేదు మంచోళ్ళకి భయపడితేంది బయటపడకూడదు అయితే లంగలకే భయపడాలంటారా అవునయ్యా అరే వాళ్ళకు నువ్వెప్పుడు భయపడ్డావు వాళ్ళ ఇప్పుడే పిలిపించి వాళ్ళ ముఖం నీ ముఖం కలిపి నీ కళ్ళ ముంగట నీ చేతుల్లో రాజ్యం పెడతా ఆగుర్రి మల్లయ్య అని ఆ ఇద్దరు తమ్ముల పిలిచింది అరే అనుమాన్ రాజా ధర్మగా చూడు నా తమ్ముడు నేను అంత గదగద అనుకుతాను తగ్గాయి కానీ ఇక మంచి గొర్రెగాల్చే కొండలు పట్టుకో ఈ మొఖాలు ఇక్కడి లోచి ఈ మొఖాలు ఇక్కడికి ఆయితే అగ్గుతాయి పిచ్చోడ అరే మీ వదిలను తీసుకొని పుణ్యక్షేత్రాలని పూజలు కట్టి కొడుకుల బిడ్డల సంతానం కొడుకు నేను పోతాను వారి నేను వచ్చినంత వరకు రాజ్యం దేశం అధిష్టానం మొత్తం సుంకరి వల్ల చేతులు పెడతాను అయ్యా వీరి జోలికిట్ట మీరు ఓదిరా మీ గొంతులు పోతా మీకు 5వ 10వ అవసరం ఉంటే అంబార్ కోట్ల లేకపోతే 5 నిమిషాలు బతకరు మీరు అత్తయ్య తెత్త తెమ్మన్నా కానీ అయితే అనాలు కొట్టాలి అంబార్ లేకపోతే మీరు బతకరు అందుకొరకు అంతే కదా మరి 5వ 10వ అవసరం ఉంటే మీరు అడుక్కోరి కానీ వారి జోలికి పోతిరా మిమ్మల్ని కలకల కలకల గొంతులు పోతుంది అసలే ఇది పెళ్ళానికి ఒక్కడు పెళ్ళానికి ఒక్కడా నేను ఒక్కడినంటే నా పెళ్ళానికి నేను నాకు నా పెళ్ళం మాకు పిల్లగాళ్ళు పుట్టరే దానికి పిల్లగాళ్ళు పుట్టే ఉంటే 2 3 ఉంటే వాళ్ళు 2 3 నేను 1 4 5 అన్నాడు అందుకనే అయ్యా రాజైతాడు అయ్యా 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 అమ్మ సరే ఆ గొత్త ఆగి నోరి ఉంటది నా కుక్క ఆగి నోరి
రాకుంటది తాగింది దిగరాకుంటది తాగింది దిగినాక తెల్లారంగా చిన్న పోరగన్నది పట్టిపోయిన సప్పుడు ఆగో తాగిన తాగుపోతారు నువ్వు భయపడకని సుంకరి మత భవనాల వేడిక చిన్నయ్యా సుందరగిరి మహారాజు సుగ్రవతిగా పూజలు కట్టబోదామని కట్టుబట్టలు తీసిండ్రు పెట్టల్ల పెట్టి ఇది సొమ్ములు మొత్తం బందుకు పెట్టి ఆగో కాసాయపు వస్త్రాలు ధరించుకొని కమండలం పట్టుకొని భగవంత నీవు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడేవాడు నేను శంకర అని హోం హర శివ అనుకుంటే ఇద్దరు భార్య భర్తలు కాసాయపు వస్త్రాలు ధరించుకొని ఆగ 108 రుద్రాక్ష మాల వేసుకొని వాళ్ళు పూలు పత్రి పట్టుకొని దేవుడు దేవుడా ఎన్నడు రాదు అడివి కచ్చినోడు కాదు అడివి దేవుడు చూసినోడు కాదు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ఆగో 21 దినమైతుంది 10 రాళ్ళ పల్లెరుగా ఎల్లల్లా రాదు నడుస్తుంటే మొక్కలు వస్తున్నాయి మొక్కలు ఊసిపోయి చేతుల రక్తాలు కాదబట్టరా
కొడుకులద్దు బావా బిడ్డలద్దు బావా కొడుకులు లేకుండా వచ్చిందే బిడ్డ లేకుండా వచ్చిందంటే నాలా మనకు కొడుకులు కావాలని నీళ్ళున్న సామల కన్నా కేసినట్టు బావా అడవి లోపల మన 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 పేరు 21 రోజు పొందాయ కడుపుల కన్నం లేదు కంటికి సుఖం లేదు ఒంటికి కట్టికి తినలేదమ్మా దేవుడి కల ఎప్పటి దేవుడు కల ఎప్పడే బావా నాకు నడవతలమైతే లేదు అడవి అరణ్యవాసంలో నా ప్రాణం పోతుందో ఏమో నేను బతికినంత సేపు బావా బతకలేనమ్మా బావా కడపల కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు నాదా మన ఎంత సంతాన బలము లేకపోవచ్చునా పాపం ఉన్నదాగదాడ ఫలం ఉన్నదాగదాడ కక్కచ్చినాగదాడ కళ్యాణం వచ్చినాగదాట ఏ జన్మలోన ఏ ప్రాపం ఏ శ్రమ ఈ జన్మలోన అమ్మని పిలిపించుకునే అదృష్టం మనకు లేకపోవచ్చునా అమ్మన్న పిలుపులోని ఎంతటి కమ్మదనం ఉన్నది పిలవని పిలవని మత పిలకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆనందములో పిలిసే తొలిపలకు అమ్మ అమ్మన్న పిలుపు నా ఇంట్లో లేదు నాదా ఇక నేనుండెందుకు లేకెందుకు అని ఎర్రటి ఎండల్లా మన ఎంత సంతాన బలము లేదని మన పట్నం మనం వెళ్ళిపోదామని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కాలి వల్ల కొట్టుకొని ఈ వెనుకకు మరలి భార్య భర్తలు వెళ్ళి వస్తున్నారు రామ రామా వాళ్ళు వచ్చే లోపల అడవి అద్దూర పడవి లోపల ఊరు లేచిపోయింది గుడి మిగిలిపోయింది పాటి వీణ కనబడుతుంది పాడబడ్డ శివాలయం ఆ శివుని గుళ్ళని కళ్ళ చూసి నాదా ప్రాణేశ్వర అట్లా కనబడుతుంది పాడబడ్డ శివుని గుడి ఆ గుడి సుందాన గుళ్ళ శుద్ధి చేసి గంధాన గోడలకు సున్నాలు కొట్టి పువ్వులు పుష్పాలు వేసి లింగం మీన పోసి బదల్ల బొబ్బది బట్టి 5 హారతి బట్టి భగవాన్ నామ స్మరణ ఎత్తే భగవంతుడు రావాలి మనకు సంతాన ఫలం ఇవ్వాలి లేకపోతే శివలింగానికి మన శిరసు గుద్దుకోవాలి మన ప్రాణం తీసుకుందాం మన సిద్ధుల శివుల పాలైన మస్తే మన కండల కాకుల పాలైన మస్తే మన రక్తం నీళ్ళ పాలైన మంచిదే ఇక మనం ఉండేందుకు మన తనం ఉండి ఎందుకు తుది పూజలు నాదా గుళ్ళకాడికి వెళ్ళిపోయి పూజలు చేద్దామా అని గుళ్ళకాడికి వస్తున్నారు భార్య భర్తలు లోకాల శంకర గరుడ కంట గౌరీ మనోహర నీల కంట నిత్యాదినందుడ పక్కన పార్వతి కొక్కున గంగదేవి కోటి యంత్రాల గలవాడ కోటి మంత్రాల గలవాడ నంది వాహన నాగభూషణ అంట పిండ బ్రహ్మాండం లోపల నిండి ఉన్నవో గంగ తేజవో గవినాథుడా త్రినేత్ర దారి త్రిశూలాధిపతీశ్వర మహేశ్వర జగదీశ్వర పాయి మాం పరమేశ్వర నా యందు కరుణ లేదా తండ్రి శంకరా ఓం బోలా శంకరా
గడగడ గాతలు పెట్టి అమ్మవారు ఎప్పుడు పూజ కట్టరో అమ్మవారి కంటి నీరు హిమాలయ కొండల్లో ఉన్న ఆగో శంకరుడు కళ్ళ చూసిండయ్యా ఓ తల్లులారా సుందరగిరి పట్టమేలే రాజు సుందరగిరి రాజు రాజు భార్య సుగుణవతి కొడుకుల బిడ్డల సంతానం లేక పూజ కట్టింది నా పరమ భక్తురాల గుడి లోపల చచ్చిపోతే నా గుండెల ఎవరు దీపాలు పెట్టరు దాని కడుపు లోపల వజ్రమాణిక్యముల వంటి కొడుకు పుట్టేది కొడుకు నోడి కడతా కొడుకు ఉట్టుడే ఎడవంటి కోటి కష్టాలు కోటి చెరలకు ఉట్టేది ఉన్నది మరి కొడుకెందుకు ఉట్టేది ఉన్నదో లోకానికి పేరు గాంచేది ఉన్నదో అగో అరంజ్యోతి నక్షత్రం ఎందుకు పుట్టిందో మరి అర్జున ఇళ్ళల్లో ఎందుకు పెరిగిందో జరిగే చరిత్ర మొత్తం ఈ యొక్క మూలకర్తే ఆగో ఆకాశ అరంజ్యోతి నక్షత్రం ఎందుకు పుట్టిందో ఆ చరిత్రకు మూలకర్త ఈ కథ ఆకాశ మార్గాన అరంజ్యోతి నక్షత్రం ఎట్లా పుట్టింది ఎట్లా పెరిగింది ఈ చరిత్రకు మూలకర్తమే అటువంటి యొక్క చరిత్ర అని ఆ గడియ లోపల భగవంతుడు అనుకున్నాడు దాని కడుపు లోపల ఒక్క కొడుకు పుట్టేది కొడుకుతోటి లోకం పేరు తెచ్చేది నేను కొడుకు నోడి గట్టి వస్తానన్నాడు లోకాల శంకరుడు నిజ రూపమును నేను నన్ను కళ్ళు పట్టుకొని కైలాసం ఎంతమందికైనా వాళ్ళ ఫలాలు ఇవ్వాలి ఎంతమందికైనా సంతానం ఇవ్వాలి కాళ్ళు లేనోళ్ళు అటువంటి ఎడ్లు లేనోళ్ళు వ్యవసాయం లేనున్నా ఎంబడబడుతుంది ఇట్లా కాదనుకోని భగవంతుడు మారు వేషం నేనెళ్ళిపోతా అని భగవంతుడు కోరడు బండారు బట్టి పిరికడి ఆపాకు బట్టి ఒళ్ళు మీద కొట్టుకొని పుట్టు అంటే 90 ఏళ్ళ పెద్దవని సంవతారం ఎత్తిండు యమలవాడ రాజన్నో ఇప్పుడే నేను వెళ్ళిపోయిందని కడుపు లోపల అంతమైన కొడుకు నోడి గట్టి వస్తా కొడుకు పుట్టినాక కోడి కష్టం కోడి చెరద పదన కోడి భగవంతుడు గంగమ్మ వేషం కట్టి బాండి గడ్డం పెట్టి మూరుడు వీసం పెట్టి మారు వేషం కట్టుకొని సంఘం జోరలేసుకొని సవరచ్చ సంఘం అయ్యా ఆగో బయలెల్లి వస్తున్నాడు యమలవాడ రాజన్న ఎట్లా వస్తున్నాడు దేవుడు హరహర మహాదేవ శంభో శంకర భవతి భిక్షాంతి హింసను ఎవరయ్యా ఎవరు మీరు అయ్యో ఆగవయ్యా దేవుని కాదు ఎవరో వచ్చినట్టు గనగన గంట కొడతాడు ఆయన దగ్గర ఏమనివరు అని అంటే ఆయన ఏమన్నా అంటాడు అరే ఏమంటాడే గంటలు కొట్టోడు ఏమన్నా అనుకుంటాడా నేను ఎవరో తెలియదు నీకు అయ్యా నా భర్త జనం సాయపోయి నువ్వేమనిరా నేను ఎవరో తెలియదురా తెలిసినాక బాగా బలిసి అడుగుతాను ఆర్మీ కొట్టకయ్యా జంగాలు ఏమనిరాడు ఏందమ్మా ఇంత కోపానికి వస్తుంది అయ్యా ఫంక్షన్ దిక్కై వచ్చిన నా దగ్గర పోతామైందే నా దగ్గర మాట్లాడాము గాని దగ్గర పోయి అయ్యా నీకు మనిషికున్నంత కోపం ఉండదు నేను మనిషిని కాదు మనిషికున్నంత కోపం నేను మనిషిని కాదు జంగాలు వాళ్ళకు జంజరాలు ఉన్నాయి గంటలు ఉన్నాయి ఉన్న కాడికి దగ్గర
నేను భగవంతునిరా. ఏంది నేను భగవంతుని. నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? ఎందుకురా భగవంతుడు అంటోడు నేను భగవంతునిరా అని చెప్పుకుంటారు ఎవడన్నా ఇట్లుంటారో దేవుడు అంటోడు. ఎందుకు దేవుడు అంటే మకర కుందరాలు మణిభూషణములు భుజ కిరీటములు నవరత్నములు పొదిగిన కిరీటములు వారి వాసన సెంటు వాసన. సత్యవంతులకు దేవుడు స్పష్టంగా కనబడతాడు. సత్యవంతులకు దేవుడు స్పష్టంగా కనబడతాడు. సత్యవంతులకు దేవుడు స్పష్టంగా కనబడతాడు. కానీ మేము అర్థమైన వాడికి చెడ్డ దయ్యం కూడా అది ఇప్పుడు అర్థమైన అరే ఇప్పుడు నేను అడ్డంగా పరిచిన అడ్డమైన వాడికి కనబడాలంటే నేను సత్యవంతులకు దేవుడు స్పష్టంగా కనబడతాడు. అడ్డమైన వాడికి చెడ్డ దయ్యం కూడా కనబడతాడు. ఈ కోపం చేయబట్టే మన సంసారం ఇక్కడికి మనం ఈ కోపం చేయబట్టే మన సంసారం మైలారం వచ్చింది. నీ భర్తేనా? నేననుకుంటాను నీకు మామ అవుతాడో పెద్దనాయన అవుతాడో అని నేను అనుకుంటాను. మా వర్షంలో చేసుకుందా మా సార్ది మేము ఊళ్ళకి వెళ్ళి పోతా అంటే నీకు చిన్న వయసు పెద్ద వయసు అంటారా? నేను కొడుకు వరుసగా చేసుకుంటా. వరుస కొడుకు అవుతుందా? సరే అమ్మా అయ్యా భగవంతుని నచ్చిరా. అయ్యా నా భర్త మాట పట్టుకో. ఇక్కడ నువ్వు ఉండకు. ఆయనకు పని కాదాట. నువ్వు ఉంటే నాకు పని కాదు. నువ్వు గుడవలు ఇక్కడ పని అవుతుంది. అట్లా కాదయ్యా, మనిషి కట్టుపోతే కన్నా మనిషి కందికి పెద్దది. అయితే అటువంటి కన్ను నరుని కన్నే పాపుకుంటాను. అందులో నీ కన్ను వేరే కాదయ్యా, వేరే కన్ను చూడద్దు. నేను నా కన్ను నాకు ఇచ్చినప్పుడు చూస్తే ఏం కాదు. ఆయన వాళ్ళని ఇస్తాడు కావచ్చు, మాట చెప్తారు కావచ్చు. నీకు ఇచ్చాడు నాకేడా? నీకెట్లా ఇస్తాడు? ఎందుకు ఆయన నీకు ఇచ్చినట్టు నీకు కానిపోయేది ఉంటే కథలు చెప్పే ఐదుకోమురుకు కానిపోయిందంటే మైలార పళ్ళు పలారాలు పట్టుక అయితే ఇప్పుడు కూడా తయారైస్తారు. వాళ్ళు తెస్తే మాదేంటో పరసాట కూర్చుంటే బిడ్డ సత్యవంతులు అనివే బిడ్డ సామాన తిరునాలువు వారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరా కుక్క. భగవంతుడు అంటే నీ కెరకలేదురా. ఎవరా కుక్క? పట్టుకుంటే బయటికి తీస్తుంది. ఇంత కోపం అంటూని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు బిడ్డ? విడిచిపెడితే అడ్డం దీన్ని చూసి చేసుకోలేదు. దీని అమ్మని చూసి చేసుకున్నా. అవ్వని చూసి చేసుకుంటారా ఎవడన్నా బిడ్డను? అట్లా కాదవ్వా, నేను దీన్ని చూడలేనప్పుడు వీళ్ళ అవ్వ ముందుగా ఉరికొచ్చి మరి కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది, కూర్చుండు మరి కుర్చేసింది, తాగు అని చల్లటి మనిషిని తీసుకొచ్చి ఇచ్చింది. అవ్వ కూడా ఇంత మంచిగా ఉందంటే బిడ్డ కూడా ఇంకా మంచిగా ఉంటది కావచ్చు అని దాన్ని చూసి చేసుకున్నాను. తల్లికి మరి రెండు పిల్లలు వజ్ర మాణిక్యం వంటి కొడుకు ఉంటేది ఉన్నది. నీకు కొడుకు బిడ్డ లేడు. నీకు కొడుకు ఇస్తా బిడ్డ. పోతుంది ఆయన అయ్యా ఓ తంగవయ్య నా గర్భాన ఒక కొడుకు బలం ఉన్నది. నా భక్తి నా బుద్ధి నా జ్ఞానం మెచ్చి ఒక కొడుకు బలం ఇస్తానంటే అన్నవు గాని ఒక్కడు కొడుకు కాదు, ఒక రూపాయి ముళ్ళు కాదు, ఒక ఎద్దు యోసము కాదు, ఒక కన్ను చూపు కాదు. నా కొడుకు తోడా అయ్యా నాకొక్క బిడ్డనయ్యా తంగవయ్యో, నా కోడి గట్టలేవా తంగమా, నా కోడి గట్టలేవా తంగమా, బలగమెత్తి పాడాడి ఇళ్ళగాల పొరపెట్ట కొడుకు కావాలన్నయ్యా. అయ్య కమలా పిల్ల
ఎక్కడో తిరిగి నా ఇంటికి పోతా లేకపోతే నీ కావాలి కాడా. బిడ్డరావే బిడ్డ దయగల్లా బిడ్డ బిడ్డరావే బిడ్డ దయగల్లా బిడ్డ దయగల్లా బిడ్డ దేవగల్లా బిడ్డ సవన్న మాత లోడికెత్తా వచ్చే ఆర్వనా బిడ్డ సుగుణవతి ఒక్క కొడుకు నా కన్ను కొడుకు తోడ బిడ్డ కావాలి నాకు ఇట్లా కొడుకు నా కొడుకు చేతికి రాకి ఆడపిల్ల కావాలి ఇంతకెళ్ళి గౌరమ్మ వంతమోడు ఆడపిల్ల కావాలి కొడుకు తోడ బిడ్డ కావాలి నువ్వు ఎప్పుడు ప్రాణేయపడుతున్నావో కొడుకునిచ్చున్నావు అంతు కానీ బిడ్డనిచ్చున్నావు అంతు లేదు బిడ్డ అయ్యా కొడుకు బలం అంటే నీ దగ్గర ఉన్నది కానీ బిడ్డ బలం ఇయ్యాలంటే నీ నుంచి కాదు నీ వశము కాదు అంటారు. అది నాకు ఎందుకు బిడ్డ బలం ఇయ్యవయ్యా? ఆగో ఎందుకు నీకు బిడ్డ బలం ఉంటా కావాలంటే కొడుకునిచ్చిన నావంతు కానీ బిడ్డనిచ్చిన నావంతు లేదు. నీకు బిడ్డ ఉంటానంటే మీ కులదేవత కారికమ్మ మీ తాతలు మీ తండ్రులు మీ ముత్తాతలు కొలిసిండ్రు ఆ కాడికెళ్ళి మీరు అత్తమామ ముడుపు కట్టిండ్రు 30 ఏళ్ల కింద ఆ ముడుపులు విప్పలేదు కారికమ్మ పండగ లేదు బిడ్డ. ఆగో కారికమ్మ పండగ వేసేది ఉంటే నీ కడుపు లోపల బిడ్డ ఉడుతుంది నా వరమందు కొడుకు ఉడతాడు. ఆగో కారికమ్మ పండుగలు వేయాలరా నా బిడ్డ మీరు అయ్యా జంగమయ్య ఇన్ని రోజులు బట్టి అందుకే మీ కడుపు మండలేదు. 3 నెలల పిండం మురిగిపోయినట్టు 6 నెలల పిండం ఊసిపోయినట్టు అందుకే మీ సంతాన ఫలము కాలేదు. ఈ కొడుకు ఫలము నా వరాన ఇస్తాను గాని ఈ ఫలము కావాలనంటే కాళికమ్మ పండుగ కూడా చేయవలసి వస్తది. నీ యొక్క బిడ్డ వరగనేవి కాళికదేవి మా కులదేవత నువ్వు తండ్రి మా అత్త మామ రంగ వినలేదు 30 ఏళ్ల కింద ముడుపు కట్టిండ్రు మరి మొక్కు చెల్లింపు వేయాలే మాకు మళ్ళా మారు మరి పండుగ వేయలేదు మళ్ళా అటువంటి ఏనాడు పండుగ వేయలేదు నాయన్న. ఆగో మా ఊరు బందుకున్న కాళికమ్మ గుళ్ళు పాడబడ్డ గుళ్ళను కనుక పాటికి తెచ్చి కాళికమ్మ పండుగ వేయాలనంటే ఆగో అటువంటి పండుగ వేయాలనంటే ఎట్లా చేసుడు నాకు తెలియదు. అర్థం చెప్పినోళ్ళు అర్థం చెప్పాలి అర్థం చెప్పినోళ్ళు అర్థం చెప్పాలని అంటారు. ఆగో కాళికమ్మ పండుగ చేస్తే కాళికమ్మ వారం నాకు బిడ్డ ఉడుతుందని అన్నావు. కాళికమ్మ పండుగలు ఎట్లా చేసుడు అయ్య నాకు చెప్పలేవనా నా మనసు ఉండక ముందు అటువంటి ముడుపులు కట్టిండ్రు ముడుపులు కట్టిన ముడుపు ఇప్పలేదు మొట్టు చెల్లిపోయలేదన్నావు నాయన. కాళికమ్మ పండుగలు ఎత్తగోలే అయ్యేసుడేను నాకన్నా అయ్యప్ప బిడ్డ మీతోటి కాదు మీరు అయ్యారు మీతోటి కాదు అవుతుంది కాదమ్మా మీతోటి కాలకమ్మ పండుగ అంటే మీతోటి కాదు. నా నుంచి అవుతుంది నా భర్త నుంచి ఇంతోటి అమ్మాయిని ఎందుకు చేసుకున్నావా ఇంటికి వెళ్ళి ఆయన చేసుకునే వాళ్ళకి ఈయన చేసుకున్నా అయిపో సరే కూసుండు అన్న కాడ కూర్చుంటాడు ఉండు అన్న కాడు ఆయన చేసుకున్నావు కానీ నువ్వు అట్లా తెలియదు ఏదో పుసుకున్న బొర్రవాట నువ్వు కాకపోతే నువ్వు బొర్రవాట నువ్వు సుగుణవతి నువ్వు కాళికమ్మ పండగ అన్నట్టే నీ తోటి ఏది తక్కువ ఉన్న కాళికమ్మ ఓర్వది ఏది కావాలంటే తప్పకుండా తెస్తావు ఇంటికి ఎత్తైన వాళ్ళ బంగారానికి బలమైన వాళ్ళు నీ ముందర సత్య ప్రమాణం చేసి కూడా ఎత్తుకోండి చెప్తావు తప్పకుండా చేస్తారా చేస్తాం కాళికమ్మ పండగకి ఏ తక్కువ ఉండద్దు ఏ తక్కువ ఉండదు చేస్తారా చేస్తాం కింద పూదేవాల సాక్షి ఎవరు నేనంటే కదా వాడు కూడా అరే అరే అంటే ఎంతో మంది అన్నారు ఎంతో మంది అన్నారు
ఆయన పోషగాడండి కావాలంటే అయ్యా నా భర్త కింద భూదేవర సాక్షిగా కింద భూదేవర సాక్షిగా అనవరా బడివే అంటాడు లోపల అంటాడు కింద భూదేవర సాక్షి అను కింద భూదేవర సాక్షి అనడే అట్లా అన్నాడు అను ఎట్లా అంటే కొన్ని గ్రహాలు ఉంటాయి మనకి అట్లా చేసి అట్లా మన సంసారం ఇక్కడికి వచ్చింది అందరి పిల్లలను ఎత్తుకుంటే మన కొడుకులు లేరా రంది లేదు రవ్వలేదు పిచ్చి మొక్క పొద్దు మా పక్క తాగుతాడు చెంపలు వేస్తాడు ఏం లేదు ఇప్పటికి మనకు పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది ఇంకో 20 ఏళ్ళకి నువ్వు గిట్లే గిట్లే చేయి ఇక అయినా నువ్వు అనద్దే నువ్వు అంత గిట్ట ఎక్కడ ఉంటావు కలగపోతావు అయితే నేను కలర్ పోతానని కరెంట్ ఇస్తలేవా ఇవాళ కానీ పోదా అంతేనా ఇక కలర్ పోతే ఉన్న కాదు ఖాళీగా కంటలా పో అన్న కింద కంఠం కింద భూదేవర సాక్షి కంఠం కింద భూదేవర సాక్షి కింద భూదేవర సాక్షి సాక్షి పైన ఆకాశమేని సాక్షి పైన ఆకాశవేది అరుణ సాక్షి అరుణ సాక్షి కిరణ సాక్షి కిరణ సాక్షి పంచభూతముల సాక్షి పంచభూతముల సాక్షి నీ ఎరుకల్ల సాక్షిగా ఆకలైనప్పుడు ఎక్కడ కాలితే ఉపాసం ఉంటే పోరాడు బుటర్ ఒక్క పొద్దుంటే పోరాడు సారా కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఇక గట్ట నిద్రపోయినోనికి పొరగాళ్ళు ఎక్కడ పుడతారో నిద్రపోతారో పొరగాలు పుట్టేదాకా కింద భూదేవర సాక్షి సాక్షిపో కాలికమ్మ పండుగ ఎంత చేసులో ఏ ప్రకారంగా చేసులో ఒక్క నిమిషంలో చెప్తా వినురా నా బిడ్డ నేడు మీరు ఎడంత్రాల పోలం తీయాల బిడ్డో బిడ్డో అర్జునుల ఇళ్లకు వాడు అందమైనటువంటి 62 తప్పులు తేవాలి 62 తప్పులు 32 కిన్నెరలు ముందర ముద్రలు ఎడంత్రాల పోలం తేవాలి బిడ్డ ఎడంత్రాల పోలం ఎత్తుకొని ఎవరింటకెళ్ళి పోలం ఎత్తులో ఏడెన్న సనేశ్వరం పోతుంది 60 తప్పులతోటి ఆడపైన ఆటలతోటి ఆగో మేకపోతలతోటి కుక్కల కూసేటి కోడిపుంజు కావాలి బిడ్డ ఆగో కోడిపుంజులతోటి అందమైనటువంటి బోనం ఎత్తుకొని పోవాలి కాలికమ్మ పండుగ చేయాలి బిడ్డ ఆ బోనం ఎట్లా చేసుడు ఎట్లా తయారు చేసుడు ఒక్క నిమిషంలో ఎప్పుడు వినురా నా బిడ్డ నేడు ఆయనే కాళ్ళ తీపుడు బాంచ నేను ఒక్కదాన్ని నాకు ఒక్కదానికి నేను బోనం ముదించేదాన్ని మంత్రిగానే ఉంటాడు ఇగో మంత్రిగాడు ఉంటాడు మా దూరసానికి చెప్పల పొలగాలి అంతేనా ఆగో సత్యాన బోనం ఎట్లా చేస్తున్నావు ఒక్క నిమిషంలో నా బిడ్డ నేడు బిడ్డ సుగుణవతి ఏద కుమారాజో ఏద కుమారాజో ఇక రాజకుమారాజో సత్యన బోనమ్మ దాని సంగతి ఎట్టేదా ఇక తని పెడుకొని పెడిదో ఇక స్నానం చెయ్యాలే ఇక తాడక పట్టాలు బిడ్డల వల్ల ఇడవాలే తోడక పట్టాలు నువ్వల్ల కట్టాలే ఇక మందల తీరేవో ఇక మస్కత ఊసేవి సుడుగుడు పెట్టాలే ఇక మాడల వరహాలు ఇక ఒడ్డల వయ్యాలే మరి వాడల్లరా ఇక నువ్వల్ల పోవాలే సత్యల కుమారి ఇక కుమ్మరి గుండన్నరా ఇక తందొల్లో కీరా ఇక ఆమలగా నీనా ఇక కుండలు అయితేరో అవి మరికదరాగేవి ఇక సత్యల కుమారి ఇక
కానీ అక్కడ ఎత్తుకున్న బోనం రావాలి గుడికాడ బోనం పెట్టి మీరు వేడుకున్నట్టయితే కాలికమ్మ ఉడుతుంది కాలికమ్మ ఉట్టడం వలే కాళ్ళు పట్టుకొని నేను ఇచ్చే బలం చేతులు పెట్టుండ్రి నా వరమందు కొడుకు ఉడతాడు కాలికమ్మ వరమందు బిడ్డ ఉడుతుంది ఆగో కాలికమ్మ పండగ ఇవ్వని శంకరుడు ఎండి కొండ కైలాసం పోతున్నాడు నా సప్పట్టు పట్టు అంటే సగం మంది కొట్టలే బాబు ఆగో సప్పట్లు కొట్టే కాలం పోయి సార్లు రైతండి ఒగ్గు కదలే పులాగా అగ్గువైపోయి 13,000 దొక్కుతారు ఆగో ఆ గడియ లోపల ఎవరు సప్పట్లు కొడతారు బంగారం వస్తుంటే బతుకమ్మ మాటగానే కొడతలేరు కథకాల సప్పట్లు కొట్టమంటే లక్ష్మి లక్ష్మీ సప్పట్లు కొడతారా ఎందుకు కొడతారు ఓ ఎంపీకో కొట్టు వంటలు ఓ ఎమ్మెల్యేకో కొట్టు వంటలు వాళ్ళు వచ్చినప్పుడు అయితే మనిషికి 200 ఇస్తామంటే కొడతారు జై అంటారు ఈ పార్టీకో నాడు జై అంటారు ఆ పార్టీకో నాడు జై అంటారు మనిషికి 200 ఆగో మనిషికి తమసాపోతే సపడే కత్తారు అలకలు దొరికించుకుంటారు అక్కడ సప్పట్లు కొట్టు అంటే కొడతారు కానీ ఇక్కడ ఎవరన్నా కొడతారా మళ్ళొక్కసారి సప్పట్లు కొట్టిస్తా సప్పట్లు కొట్టక చేతులు దగ్గర పెట్టుకొని ఏమన్నా దూకాలని సపడే ఉన్నారనుకో సప్పట్లు కొట్టడం చేతులు ఇక వచ్చే పండుగ ఇక సద్దుల బతుకమ్మ పండుగకు అవి అప్ప లేకుండా గిట్లే దగ్గర మరి ముదిగాలు పెట్టి రాచ్చమ్మా ఇక ఉత్తుత ఎంట కొట్టరా అడు చూడు బిడ్డ అన్నాడు శంకరుడు ఎండి కొత్త కైలాసం ఒక కొడుకు బలము తీసిండు ఆ తల్లి చేతిలో పెట్టిండు మాట చెప్పిండు కాళికమ్మ పండుగ ఏమో అని మంచి మాట చెప్పి మాయమయ్యప్పుడు చూసిన ఎవరు కనబడతలేరు అబ్బా నేనెవరో అనుకున్నా సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి నాకు మాట చెప్పి ఆయన ఇక నేను ఇంటికి వెళ్ళిపోతా కాళికమ్మ పండుగ చేసి కాళికమ్మ వరానా శివుని వరానా పడుకుని గంటనా అని ఆ గడియ లోపల అమ్మవారు ఈ చోట ఉన్నాడా అని నాదా ప్రాణేశ్వర చెప్తాడు మన సాయికిలో లేదు అన్నప్పుడు ఎటు పోతా ఎన్నో పనులు ఉంటాయి నీకు అవసరమా ఆయన ఎవడో అని అనరా ఆయన మాటలు అయితే నువ్వు ఎట్లుంటావో ఏమైందో ఆయన లోకాల శంకరుడే వచ్చింది అయ్యా అయ్యో అయితే కాదు మన కాళికమ్మ ఏమంటే మనకు ఫలము కలగలేదట మన ఊరు బందుకున్న కాళికమ్మ గుళ్ళను శుద్ధి చేసి ఆ గుళ్ళల్లో పూజలు చేస్తే కాళికమ్మ వారని మనకు బిడ్డ పుడుతుంది. సరే కాళికమ్మను పోద్దామా పోసుడు కాదు చేద్దామన్నారు చేద్దాం కాళికమ్మ పూజలు చేసి ఆడి పిల్ల వరకు తీసుకుందా అని అయ్యో ఇంటికెళ్ళి పోదామని భార్య భర్తలు వెనుకకు మరలి వాళ్ళు ఎట్లా వస్తున్నారో ఎట్లా వస్తున్నారు గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళు ఇల్లు పిల్లి కొట్టు కన్న చిన్నగుంటుందో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ
బట్టి కుమరల్ల ఇంటికి తల్లి అంజనా సత్యాన పూనము తయారు చేసరా 62 దప్పులు తయారు చేసరా గల్లి చిన్నది ఒక్కోన కూసటి అవి కోడి పుంజులు కొమ్ములు తిరిగిన గొర్రె కోడి కూర గల్లి చిన్నది ఆగో అటువంటి సుందరగిరి పట్నం లోపల ఆగో రాజు సుందరగిరి మహారాజు ఆ తల్లి సుఖనావతి భార్య భర్తలు ఊరంతా దండోర వేపించి ఎవరైనా పొయ్యి మీద కుండ పెట్టేది లేదు పొయ్యి కింద కట్టెలు పెట్టేది లేదు రాజు గారి అటువంటి ఏనాడు కాళికమ్మ పండగ కాడికి అందరికి రావన్నా అని 62 తప్పులు 22 కిన్నర మోతలు ఆగో కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చి కొత్త బాండవలు తీసుకువచ్చి ఆ బాండవల్లో పోసి ఎండి బియ్యం చూస 6 గంటలు చూసుకువచ్చి ఆగో అటువంటి ఏనాడు బియ్యాన్ని వేసి బాండవలోన పోసి 2 రౌతులు తెచ్చి 3వ రౌతు అందుకు తల్లి ఎడమది సరొమ్ము వద్ది పదల్ల పబ్బతి బట్టి 5 ఆరతి బట్టి ఎక్కడున్నారా ఏ దేవాన దేవతల్లార దేవగ నాదుల్లారా ఎక్కే కృషుల్లార కింపురుషుల్లార చక్కగా తిరిగేడు సూర్యచంద్ర రాజుల్లారా ఒకే భూదేవత తోడుండవమ్మ ఒకే భూదేవత మోక్ష విలువమ్మ అని ఆ గడియలో సత్యాల బోనాలు ఎత్తుకొని ఆ పాకులు పట్టుకొని ఆడుకుంటా పాడుకుంటా అమ్మలారా దేవుడమ్మలారా వాళ్ళు పోతున్నారే అమ్మలారా దేవుడమ్మలారా ఎవరిది హాస్పిటల్ మొత్తం తీసుకురా ఇప్పుడు 8 గంటల కొంచెం రాదు ఎందుకు రాదు ఇప్పుడు నాకు ఇప్పటిదాకా ఇచ్చిన ఫోన్ ఎవరికి కనుక వాళ్ళదే అది స్విచ్ ఆఫ్ అవుతుంది కూడా అది పెట్టుతుంది ఇది అయిపోయినాక ఉంటుంది ఒక దాంట్లో అయిపోయినాక ఛార్జింగ్ అయిపోతుంది
కాళికమ్మ పూజలు చేసి కాళికమ్మను ఎప్పుడు ఆరాధన చేస్తున్నారో వాళ్ళ శోకము నా పాదాల్లో కాన పండుకున్నది రో కాళిక నా కాళికమ్మకు మేళం అందిందే అవో అవ్వా అనుకుంటే అమ్మవారు కాళిక దేవి అడ్డం ఆడతాడు చెట్ల అటువంటి అడ్డం పెరిగి 12 తాడి చెట్ల పొడుగు పెరిగి ఊడలో జడలు ఇరవోసుకొని బుట్ట ఒక చేత బోనం ఒక చేత చేతులు సెన్నంగి పెడతలు కాళ్ళు కట్టుకూడతాలు ముక్కుంగుల గుడుసు పంత పర్వతమోలే సిరుసు రామగిరికిల బొర్ర బోనగిరికిల్ల ఆగో అటువంటి రోగల బండల తొట్టు తోడు రోమాల తోడి అమ్మవారు కాళిగా ఆయన మాట మంచి వస్తుంది నీ బుద్ధి నీ జ్ఞానం మెచ్చిన 30 ఏళ్ల కిందేసిన మీ అత్తమావ చేసిన ముడుపులు ఇప్పిండ్రు తల్లి చేసిన పాప ఉంటేనేమో పెద్ద బీట కాడ తండ్రి చేసిన పాప పుణ్యం ఉన్న పెద్ద కొడుకే అన్నారు నా బీట నువ్వు చేసిన అటువంటి ఘన కార్యం నాకు ఆనందం అనిపించింది ఈ కార్యం లోపల ఎవరికి హాని జరగదు
రేవలకు చీమ పుట్టినంత బాధ కలగద్దా అని చల్లని దీవెన పెట్టి అగో ఎప్పుడో గుడి లోపల లీలమైంది ఆ కాళికమ్మ. ఆ గడియ లోపల పొలమిచ్చింది కాళికమ్మ. ఎప్పుడు మాయమైపోయిందో ఎడు చూసినా గాని ఎవరు కానొస్తలేరు. అబ్బబ్బ సాక్షాత్తు ఆ తల్లి కాలికి దీప వచ్చి పొలమోడి కట్టింది. ఉండో కాడుంటే మందో కాడ పెడుతు తగ్గుద్దా. కాళికమ్మ వరాలు నాకు పిల్లలు కలుగుతారా అని కాళికమ్మకు మొక్కు మొక్కి అన్నదానాలు వేసి ఊరంతా పండగ చేసిండు ఆ రాజు. అన్నదానాలు వస్త్రదానాలు వేసి ఇక ఎవరింటికి వాళ్ళ వెళ్ళిపోదామా అని వచ్చిన పని అమలైందా అని ఆ తల్లి ఆనందపడుతున్నది. ఆ రాజు సంబరపడుతున్నాడు. కన్న పేరు దగ్గర తంది గొడ్డు పేరు దూరం అవుతుంది. 6, 7 కూడా 13 ఏళ్ళు కొట్టి వీగిన మా కడుపు వండింది వల్ల ఇంతకన్నా భాగ్యం మాకేమున్నదా అని కొమ్ములు తిరిగిన గొర్రె పొడేళ్లతోటి బిందులు విభోజనాలు జరిపించిండు ఆ రాజు. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పదో అన్నారు. మనిషికి ఎన్ని పైసలు ఇచ్చిన సాలన్నమాట అదికి రాదు. ఎంత బంగారం ఇచ్చిన సాలన్నమాట రాదు. అన్నం పెడితేనే సాలన్నమాట అది కత్తది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానం విన్నో అన్నారు. కోట్లు సంపాదిస్తావు గాని కోట్లు కొంపల్లే ఉంటాయి గాని కాట్ల పెట్టినాడు కాసు గవ్వన్న ఎంట రాదు. లక్షాధికారైన లవనమన్నవే గాని మెరుగు బంగారం ఎవరు మింగవోరు. ఆగో అటువంటి గుట్టలు గాలం కనబడతాయి, చెట్లు గాలం కనబడతాయి కానీ కడపల గాలేదు ఎవరికి కనబడబోదు. కడుపు నిండా తిన్నప్పుడే సాలన్న మాట అది కత్తది. అన్నం తిన్నవాళ్ళు అటువంటి ఏనాటికైనా రాజుకుర్రానికి సల్లని దీవెన పెట్టి ఎవరుండే ఇంటికి ఏడేడు వేడల్లా ఆ తల్లికి పాపం ఉన్నదాగది, పొలం ఉన్నదాగది, కక్కచ్చినాగది, కళ్యాణం వచ్చినాగది. ఆనాటి వల్ల గడియలు ఈనాటి వాళ్ళకు నెలలు గడియల కొద్ది గరిపి నేరు పడుతున్నదయ్యో అయ్యో. గడియల్లా ఓరింతలు 2 గడియల రేన వాళ్ళ ఘోర 3 గడియల్ల ముద్ద పిండమాయే. 7 మేడల్ల 7 దాసల్లతోటి ఆగు ఆనందపడుతున్నది ఆసుకునవాది అమ్మా దాసిలారని. 3 గడియల్ల ఓరింతలు పుట్టే 2 గడియల్ల రేన వాళ్ళ ఘోర 3 గడియల్ల ముద్ద పిండమాయే. 4 గడియల్ల నవసందులు వాసి 5 మాసాల గర్భవతి అవుతున్నది ఆసుకునవాది. 5 గడియల గర్భవతి అమ్మవారు సుగుణవతి ఎప్పుడు ఆయనో ఇక ఆనందంగా వీళ్ళు సంతోషంగా ఉండగా కథ ఒక్కెత్తు కథ ఒక్కెత్తు. మనిషికి కష్టం ఆగో మనిషికి కష్టం అనేది ఏ ప్రకారంగా చూడండి. మాకు కడుపు వండిందిగా మా కడుపులో కొడుకు పుడతాడు బిడ్డ పుడతాడు రాజు సంబరపడతాడు సంతోషపడతాడు. అమ్మవారు సంబరపడంగా వీళ్ళు వీళ్ళ కథ ఇక్కడ ఉండని ఈ భార్య భర్తల సంగతి ఇక్కడ ఉండగా రాజు తోడ పుట్టింది 2 తమ్ముడు అనపాల రాజు తనపాల రాజు 2 తోడ పుట్టే తమ్ముళ్ళు. ఆగో తాగుబోతు తమ్ముల కథ మరి ఎట్లా రాజు తోడ పుట్టిండు తాగుబోతుళ్ళు. ఆగో తాగుబోతుల కథ మరి ఎట్లా ఉన్నదో పెట్టిరా తమ్ముడా ఉందా పాలు అన్న పెట్టుకో గ్యాస్ మీద లేకపోతే ఈడ పెట్టు ఈడనే పెట్టాలి.
బతుకు ఈ బరండి షాపులు బాగా రావుదరా సుత్తా రావడం అలా చూస్తా అరే మన అబ్బాయి కడుపు లోపల మనం ఎంతమంది ముట్టినవురా ముగ్గురం పుట్టి మన అన్న అరే మన అబ్బాయి కడుపు లోపల ఎంతమంది ముట్టినవురా ముగ్గురం పుట్టినవురా. మన అన్న పెద్దోడు, నేను నడిపోనివి, నువ్వు అయం చిన్నోడివి. అరే ఒక్క పాలు రాజ్యం వాంది, ఇంగ్లీష్ మస్తు వాడుతున్నా, రెండు వాళ్ళ రాజ్యం ఇంగ్లీష్ మనది. మస్తు వాడుతున్నా అంటున్నా. వాడేమో రాజ్యం వెళ్తాను, మనమేమో తాగుపోతాను తిరిగిపోతాను అయి తిరుగుతాను. ఒక్కరన్నా మనకు నమస్తే చెప్తాన్నారా? మనకు నమస్తే ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవడొచ్చి ఆనికే దండం పెడతా, ఆయనకేమో దండం పెడతారు, మనమేమో ఎప్పుడు మనల్నేమో ఎవడొచ్చి వానికే భయపడతారు. ఆయనకే భయపడతారు, మనల్నేమో ఎప్పుడు పోదాం రా అంటారు. మనమే భయపడతారు. ఎవరు భయపడతారు? ఇప్పుడు కూడా బాగా చెప్పినట్టు ఆ? ఒక్క పాలు రాజ్యం వాంది, రెండు వాళ్ళ రాజ్యం మనది. మనది అరే అది గంగలమోని ఆనాడు పూజ కట్టవోగా ఇద్దరు తమ్ముడు ఉన్నారని మనకు రాజ్యం ఇచ్చిందా? ఇయలే అరికాల కింది చెప్పటమంటోడు సుందరుడు మస్తూరుడు వారికి రాజ్యం అందుకే చూస్తున్నట్టు ఛాయ్ గురించి నమ్మకం లేదు. గీనే చీర కట్టుకున్నాయి. సుంకరుడికి రాజ్యం ఇచ్చింది. ఛీ! వారి అరే వారుంటే మాత్రం ఇక మనకు మంచి పేరు రాదు. అప్పుడే పెట్టిండే 12 గంటలకు అట్లా. అరే సుంకరోనికి రాజ్యం ఇచ్చినప్పుడే నా ఇజ్జత్ పోయింది, నీ మానం పోయింది. అది గంగరమోని. అరే ఫిగిరి ఇస్తుంది. అప్పుడే బాయిల వాళ్ళు సర్దాం అనుకున్నా కానీ కప్పలు ఉంటాయని భయమైందిరా. ఎందుకురా? అబ్బా సచ్చినాక కప్పలు వీక్క తింటే నువ్వు చూసేది ఉందాడా? బతుకున్నాక బంగారం కాపాడుకుంటాను వాళ్ళ లొల్లాగా మన కథ పెట్టుకుని. అయితే అయితే వారి మన మన అమ్మాయి కట్టించిన కాళికమ్మ గుడి, కాళికమ్మ గుడి కాడికి మనన్న ఎక్కిపోయిన తీటలు పట్టుకొని పోతూ తప్పు తప్పులతోటి మనైన సత్యాల పూల ఎత్తుకొని ఆడుకుంటా పాడుకుంటా గుడికాడు పోయి పండగ చేసిండ్రు. ఊళ్ళో ఉన్న మంది అందరూ పోయి వీళ్ళందరూ పోయి మంచిగా తిన్నారు. వీళ్ళందరూ తిన్నారు, బాగా తిన్నారు, సపరేట్గా అన్నారు. ఇక తిన్న కడుపు నిండా తిన్నాక నిద్రేనా? ఇక తినలో కూకున్నారు, తిన్నలో పండుకున్నారు. అయితే మన అన్న పండుగ చేస్తే అందరూ ఊళ్ళో అందరూ మొత్తం మంది విడిచిండ్రు, అందరు వచ్చి తిన్నారు. మరి మనల్ని విడిచినారా? మరి నాకు ఇద్దరు తమ్ముడు ఉన్నారు, అవులేగాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అయితే మరి నాకు ఇద్దరు తమ్ముడు ఉన్నారు, వాళ్ళని పిలిచో బొక్క ముక్క పాడగానికి ఇంత తలకే బొక్క కాదు, బోటి పేరు కూడా లేదురా. బోటి పాడగానికి ఇంత పులుసు ఇంత బగారన్నం. ఇగో ఈయనైతే గిక్క నుంచి నాకుంటా వచ్చింది, ఇట్లా నాకుంటా వచ్చింది. మన అన్న కోసిన మేకలకు, మన అన్న కోసిన మేకలకు. అరే మనల్ని పిలిచిందా? పిలువనప్పుడు పాలు పరిచినప్పుడే పాలోడు పక్కన పోయ్యా, వాడు బ్రతుకుంటే మనకు మంచి పేరు రాదు. ఇక నువ్వు నేను ఇద్దరం ఏకమైనాము, ఈ నడియాము రాత్రి పోదాము అన్న వండుకున్న సంగతి మనకెరికే. ఎట్లా ఒకటో మనకెరికే, మళ్ళీ మనం అనుమానించరు ఇంట్లో వేరే. అన్న వండుకున్నోన్ని పండుకున్నట్టే నరుకుదాము, అన్నను తప్పుదాము. అన్న చచ్చిపోయారంటే అది ఒక్కది ఉంటది, అది నా కడుపు లోపల గర్భవతి కొడుకున్నాడు, బిడ్డున్నాడు. రేపు కొడుకు ఉడుతుంది, బిడ్డ పుట్టినాక కొడుకు నాకు లంజగాడిది బిడ్డ నాకు కొడుకు నీకంటే నేను వరకట్నానికి ఇంట్లో పొట్టివో అన్నారా? అరే పోషుడికే గట్ట కాదురా, నువ్వు ఆత్మగల్లోని డబ్బల రేపు నువ్వు చచ్చిపోతే ఓ ఓ అని ఉరుకుంటా. అరే గట్ల కాదు, కొడుకు నీక అయితే కొడుకు నీకు, బిడ్డ నాకు, వదిన నాకు, రాజ్యం నాకు.
సరే నాకు పోదువే అయితే 3 వాళ్ళు నాకైతే ఒక్క పల్లి నీకైతే అయితే నా ఒక పని అరే ఆగో నువ్వు నేను ఏకమైన అందరు తప్పుదాము అన్న చచ్చినాక ఆమె వదిలిన ఇద్దరం పొత్తు ఉంచుకుందామురా తమ్ముడా చిన్నోడా ఇప్పుడు మన ముత్తగా వినాలన్నా కానీ అందులో వాడు కొట్టమన్నాడుగా యూట్యూబ్ లా వస్తుంది యూట్యూబ్ లో కొడితే వస్తుంది మీరు మా మీద దుంకేరు లచ్చ మీదకి వెళ్ళొచ్చి ఈ ప్రసన్న స్కూల్లో కూర్చొని ఉంటుందో మరి కథ ప్రసన్న స్కూల్లో కూర్చొని ఉండేటట్టుంది పోయింది దానిది ఇలా పోనట్టు పోయింది మీ పోను ఎవరికి ఇచ్చినవరా అలా పోను వాళ్ళకి ఇచ్చిన తమ్ముల ప్రవర్ధన అన్న కన్న తండ్రులు రాస్తే ఏమొచ్చింది కన్న కొడుకులు వేస్తే ఏమొచ్చింది ఏకమై అన్నడు దంపుదామని పంచము గాయించుకొని తెల్లగల్లు నల్లగల్లు బీరు బ్రాండి విస్కీ గుడుంబ తాగు తాగు నీళ్ళు కలుపుకోరా గట్టు కొంచెం అల్లు సీక్ పారేసిన బొక్కలు ఉంటాయి చిన్నోడా నాకు ఇంత అయితే నాకు ధైర్యం రాదు బాటలు అయిపోయిన ధైర్యం కింద వాడేవు నువ్వు ఎక్కడున్నాయి పోషణకి అవన్నీ నువ్వే అప్పుడు పొద్దున్న నాకు గురించి చిన్నోడా అరే బామ్మారిది మనం అన్న అరే గాడిదికే తాగక ముందేమో అన్నదమ్ములం తాగినాక బామ్మారు కడుపున్న దానికి నువ్వు బామ్మారు దిగరా అరే బావ పెళ్ళ మేమెంతో చెప్పరా మరదలు అయితే తాగుడు పిసగాడి కొడుకు పిస పిస బావ పెళ్ళ మరదలు కాదు తప్పు మరి ఏమైతే చెప్తా నేను బాటల్లో అయినా గిట్టినామంటే నేను అవద్దు బావ పేర్లు మాట్లాడితే కళ్ళు పోతాయి రా బావ పేర్లు మరదలు అనద్దు తప్పు తప్పు మరదలు కాదురా బావ పేర్లు మనవరాలు అవుతుంది తాగినాక ఈ వరుసలు ఉంటాయి సాదేవుని కొడుకు
గట్నే అంటారు నువ్వు దియ్యే విస్కీ తాగినోడు ఇంద్రుని కొడుకు ఏం తాగనోడే ఎట్టి ఉండ కొడుకురా తాగినోడు సచ్చినంక చక్కగా స్వర్గం పోతాడు బ్రాండి తాగినోడు బ్రహ్మలోకం పోతాడు ఏం తాగినోడు యమలోకం పోతాడు నా కన్న కొడుక రేపటి నుంచి అందరు మొదలు పెట్టాలి ఇక వారి ఈ కాడికి వెళ్ళి ఇక తాగుబోతుల్లో కూడా పింఛనిస్తారు గవర్నమెంట్ పింఛనంటే పైసలు ఇస్తారంటారా పైసలు అది రోజు కోటి అంత పీరేనా ఇక అందరు తప్పుదాము అని తెల్లగల్లు నల్లగల్లు మీరు బ్రాండి తాగి వాళ్ళు పందాలు పెట్టుకొని ఆ అన్నగారి మాలకు వస్తున్నారు తాగుబోతమ్ములు ఎవని అన్నా పైంచోదు అన్నా పాడకావు అన్నా అవన్నీ కరకర కరకర కొంతులు వేయకపోతే మన పేరు మన పాలు రాదు తన పాలు రాదు కాదు పాలోడు పాలు మరిసినప్పుడే పక్కల కొయ్య అన్నను చంపుదాము వదిలను ఇద్దరు పొత్తులుంచుకుందాము అని ఇద్దరు పాపాత్రులు కడకడ కడకడ వల్ల కడుపులు కాలిపోను అన పాలరాజు ధన పాలరాజు బాగా తాగిండ్రు కుంట సోపుకుంటా అన్నగారి మాడి కట్ట ఓ దేవుడా అన్నగారి మాడి కట్ట ఓ దేవుడా బాగా తాగినార బాలరాజు తన బాలరాజు అన్న వేడికచ్చి అన్న అన్నాని పిలువంగానే నా పండుకున్న రాజులేస్తున్నాడే అమ్మా ఒక రూము లోపల భార్య వండుకోనున్నది 5 గడియల గర్భవతి నా భార్యను ఎందుకు లేపాలే ఆగో గర్భంతో ఉన్న ఆడోళ్ళ లేపితే కడుపులున్న పిల్లగాళ్ళకు అర్థాయిసంటారే అమ్మా వచ్చినోళ్ళు పరాయోళ్ళు కాదు నా తమ్ముడు వచ్చిండ్రు 6 నెలలాయ నామాలకు రాక వాళ్ళకు ఆకలి ఎంత అవుతుందో వాళ్ళకు దూపలు ఎంత అవుతుందో 6 నెలల పొద్దాయ పాపం నా తమ్ముడి వాళ్ళకు రాలేదు గిన్ని రోజులకు వచ్చిండ్రంటే పొద్దుగాల రాలేదు వాళ్ళు పొద్దుకంగా రాలేదు నడియావు నాత్రైతంది వచ్చిండ్రంటే ఆ కడుపుల పేగులు కుందంగా ఆకలి కాగలేక నా తమ్ముడు వచ్చిండ్రు అనుకున్నారు కానీ యములు వచ్చిన సంగతి అరాదుకే కదా పండుకున్న రాజు దిగ్గు వంటలేసనా మాయమ్మ రాజు దిగ్గు వంటలేసినాడు ఓ దేవుడా ఇక దిగ్గు వంటలేసినాడు ఓ దేవుడా ఇక తలుపులు తీయబట్టే నారాయణ రాజు తలుపులు తీయబట్టే నారాయణ ఇక తమ్ముల ముఖం రాజు కళ్ళ
కన్న మాకు తెలవబాయరా తమ్ములారా అయ్యో నడచత్ర కాళ్ళురా తమ్ములారా కాళ్ళెందరు వచ్చినాయి తమ్ములారా కాళ్ళన్న ఒత్తవట్టే ఓ దేవుడు కాళ్ళన్న ఒత్తవట్టే ఓ దేవుడా చేతులన్న ఒత్తవట్టే నారాయణ నీ ఊపిన్న చేతులురా తమ్ములాలో నీ చేతులంత వచ్చినాయా తమ్ములాలా చేతులన్న ఒత్తులారో తమ్ములాలో నీ కాకలెంతైతుందో తమ్మి మానవులంతా అన్నం మీది పురుగులు లాంటి వాళ్ళురా అన్నం లేకపోతే మనిషి బతుకోడు అన్నం లేకపోతే కోటి రూపు బట్ట లేకపోతే పంచ రూపురా సమరు లేకపోతే సన్యాసులు బండరా తమ్ములారా మీ ఆకలైన కడుగురా తమ్ములారో అన్న వల్ల వెళ్తారా తమ్ములారా ఎవర్రానికి తమ్ముడు తమ్ముడా అన్న లంచోడికి ఎవర్రా తమ్ముడా అనే లంచగోడికి ఎవడు ఆడ మైగాడు ఉందా ఏం రా ఎట్లయితుందిరా ఈ బలుగుతుంది